హీరోయిన్లకి సంబంధించిన బట్టలు అట్లాగే వాళ్ళని ముమ్లు డాష్లు అంటారంటూ ఏదైతే దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ శివాజీ చేసిన వ్యాఖ్యల మీదన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ రేగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీదన తాజాగా మంచు మనోజ్ శివాజీ తరపున తను క్షమాపణ చెప్తానని ప్రకటించారు. హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్సులోనే ఉంటుందని నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన దండోర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నటీమణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలి, ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు, చెప్తూనే అని చెప్తూ ప్రతిదానికి హద్దు ఉండాలి, స్వేచ్ఛ అనేది అదృష్టం అంటూ మాట్లాడటం, అలాగే దానికి సంబంధించి వాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, పలువురు మహిళలు నటీమణులు దీన్ని తీవ్రంగా స్పందిస్తుండడం, దుస్తుల పేరుతో మహిళలను ఒక చట్టంలో బిగించడం సరైంది కాదని మండిపడుతున్నారు. దీని మీద మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. శివాజీ పేరెత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. ఇలాంటి ప్రకటన చేయడం తీవ్ర నిరాశకు గురి చేసింది. మహిళలు ఫలానా దుస్తులు మాత్రం వేసుకోవాలి, నైతికంగా ఎట్లాగే ఉండాలంటూ చట్టంలో పెట్టడం ఆమోదయోగ్యమైంది కాదు. గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రం వస్తుంది. దుస్తులు బట్టి ఎదురువారిని ఎగతాళం చేయడం ద్వారా రాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయాల మేరకు మహిళలు దుస్తులు వేసుకోరు. మహిళల్ని వస్తువుల్లో చూస్తూ అగౌరవపరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నా. అయితే అందరూ ఆయనలా మాట్లాడతారనుకోవద్దు, మౌనంగా ఇవన్నీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం, హోదా, సమానత్వం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం అంటూ ట్వీట్ చేసుకొచ్చారు. ఈయన ఎందుకు పూసుకోవడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించింది. అసభ్య పదాలను ఉపయోగిస్తూ తెలుగు నటుడు శివాజీ హీరోయిన్స్కి ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు, ఆయనేమో జీన్సు హుడీ వేసుకున్నారు, మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి కదా. ఒకవేళ ఆయనకి వివాహం అంటే బొట్టు మెట్టులు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళల్ని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతుందంటూ మెన్షన్ చేసుకొచ్చారు. మరోవైపు అనసూయ ఏమో ఇది మా బాడీ మీది కాదు, మాకు నచ్చినట్టు మేము ఉంటామంటూ చెప్పుకొచ్చారు. వస్త్ర దుకాణం ఓపెనింగ్ హాజరైన ఆమె శివాజీ వ్యాఖ్యల మీద స్పందించాలని విలేకరులు కొడితే ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు చూస్తే అభద్రతాభావంతో ఉన్నారనిపిస్తుంది, అందుకే అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామే ఏంటి, తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి, ఆయన అలా మాట్లాడడం దురదృష్టకరం అంటూ కామెంట్ చేసింది. దండోర ఈవెంట్లో పాల్గొన్న నటుడు నవదీప్ కూడా వ్యాఖ్యలు ఖండించారు. ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలతో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ముందు అసలు ఆ స్టేజీ మీద ఉన్న వాళ్ళని అనాలా, వాళ్ళు దాన్ని ఎట్లాగా చప్పట్లు కొట్టడం అక్కడ ఉన్నటువంటి మహిళా యాక్టర్లు కూడా అదే వింత.